సో ఈరోజు మనం మాట్లాడబోయేది మన సన్నీ యాదవ్ గురించి. సో ఆయన చేసిన థింగ్స్, ఆయన అచీవ్ చేసిన థింగ్స్ ఈ ప్రపంచంలో నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉన్నారు. అంత అన్ని కంట్రీస్ తిరిగి అన్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఎందుకంటే నేను మోటో బ్లాగర్, నేను అర్థం చేసుకోగలుగుతా ఫీల్ ఎట్లుంటుంది అనేది. అందరు అనుకుంటారు గోయింగ్ ఆన్ బైక్ ఈజీ అని చెప్పి, కానీ దానికి ఎన్ని సాక్రిఫైసెస్ ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయో మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా ట్రావెల్ చేసి మేము కూడా వీడియో తీసి పెడతా ఉంటాం కాబట్టి. కాకపోతే నాకు నచ్చని థింగ్ ఏంటంటే ఒక్కళ్ళ మీదనే పడ్డాడు. అది నాకు బాగా నచ్చలేదు. ఎందుకంటే ఈయనకైనా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, ఈయనకైనా పెద్ద పెద్ద యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే సెలబ్రిటీస్ కూడా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. సో నువ్వు ఏమంటావు ఇప్పుడు? అవి గవర్నమెంట్ ఆథరైజ్డ్ అంటావు. అవును, కరెక్ట్, గవర్నమెంట్ ఆథరైజ్డే. కానీ బెట్టింగ్ యాప్సే కదా అవి. అలా కూడా పైసలు పెట్టే ఆడాలి కదా, పొక్కానికి అయితే కాదు కదా. అలా లాస్ కదా, ప్రాఫిటే ఉంటుందా? నాకు అర్థం కాని ముచ్చట ఏంటంటే ఎందుకు ఓన్లీ యూట్యూబర్స్ మీద పడ్డావు? నాకు అదైతే అసలు అర్థం కావట్లా. సో ఆయనే బియాండ్ ది బాక్స్ పోయింది, నేను ఒప్పుకుంటా దానికి. ఈ డిడ్ ఓవర్, చాలా ఎక్కువ చేసేసాడు మనోడు. అసలు ఆయన బెట్టింగ్ యాప్స్ ఆపే అన్నప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆపేయాల్సింది. కానీ మనోడు కొంచెం బియాండ్ పోయింది, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసింది మనోడు. సో దానికి ఆయనకు జరగాల్సిన పనిష్మెంట్ అది, నేను ఒప్పుకుంటా దానికి. నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే ఓన్లీ ఎందుకు యూట్యూబర్స్, ఎందుకు ఓన్లీ తెలుగు వాళ్ళు? వై నాట్ అదర్ స్టేట్ పీపుల్? వాళ్ళ మీద కూడా వాడు, వాళ్ళని కూడా గుంజు, వాళ్ళ గవర్నమెంట్తో కూడా మాట్లాడు. సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తారు బెట్టింగ్ యాప్స్, పెద్ద పెద్ద బెట్టింగ్ యాప్స్, వాళ్ళని పట్టుకో, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ మీద కూడా కేసు వేయి. ఎందుకు నాకు అర్థం కాని ముచ్చట, ఎందుకు ఓన్లీ తెలుగు యూట్యూబర్స్ మీద ఎందుకు పడ్డావు? నీ పాయింట్ ఏంది? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, మంచి పాయింట్, నేను ఒప్పుకుంటా, దానికి చాలా మంచి పాయింట్. ఎందుకంటే యూత్ చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ అవుతారు దానివల్ల, సరిపోతారు, నేను ఒప్పుకుంటా. కానీ ఎందుకు ఓన్లీ తెలుగు పీపుల్ మీద పడ్డావు? వై నాట్ అదర్ స్టేట్ పీపుల్? వాళ్ళ మీద కూడా పడు కదా, వాళ్ళతో కూడా ఏపీ కదా. సో ఇది ఒక్కటే క్వశ్చన్ నేను అడగాలనుకున్నది. సో మనోడు కొంచెం ఓవర్ వేసిండు ఆయన. కాకపోతే మేము ఇట్లాంటి మోటో బ్లాగర్స్ చాలామంది ఇన్స్పైర్ అయ్యింది ఏంటంటే బండి అయ్యాన్ని చూసి మాత్రం ఇన్స్పైర్ అయినాం. అది ముచ్చట. సో ఇదే నేను చెప్పాలనుకున్నది. ఎందుకంటే నా లోపల ఆగుతలేదు, చెప్పాలనుకుంటున్నా. కానీ దీని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటావో నాకు అర్థమైతలేదు. కానీ చూద్దాం, ఎట్లా ఈ వీడియో కూడా రీచ్ రాదు నాకు తెలుసు. కాకపోతే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. కాకపోతే ఏది ముచ్చట అబ్బా, మీరే ఆలోచించారు ఒకసారి. అవునా కదా, నిజమా కదా? మీరే చెప్పండి, నిజం కదా? 100% కరెక్ట్. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీసే ప్రమోట్ చేస్తారు. ఐ డోంట్ నో. మళ్ళీ ఓన్లీ అది కూడా ఓన్లీ తెలుగు వాళ్ళ మీద పడ్డాడు. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే భయ్యా, తెలుగు వాళ్ళ మీద కాకుండా బయట స్టేట్స్ వాళ్ళ మీద కూడా